నమస్కారం. ఈరోజు మనం వినబోయే ఈ చిన్న కథ మనకు ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకునేలా చేసే ఒక అద్భుతమైన కథ. మనం ఎవరినైనా చాలా ప్రేమిస్తున్నామని అనుకుంటాం, కానీ ఆ ప్రేమలో ఎక్కడో వారి స్వేచ్ఛను తీసుకుంటున్నామా అని ఎప్పుడైనా ఆలోచించామా? అదే విషయాన్ని చాలా అందంగా చెప్పే కథ పంజరంలో చిలక. ఒకరోజు 10 ఏళ్ల పిల్లవాడు తన తల్లిని ఒక ప్రశ్న అడిగాడు. అమ్మ, మన చిలుక ఎప్పుడు మన నుండి ఎగిరిపోవడానికి ఎందుకు తహతహలాడుతుంది? అది మన దగ్గర ఎందుకు సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు? నేను దాన్ని చాలా ప్రేమగా చూస్తున్నాను కదా. నేను దానికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తున్నాను. నేను దానిని జాగ్రత్తగా చూసుకుంటాను మరియు బయట జంతువుల నుండి కూడా కాపాడుతున్నా, ఇంకా బయటకి కూడా తీసుకెళ్తున్నాను. పిల్లవాడు విచారంగా కొనసాగించాడు. ఇంకా అది నా నుండి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నది? దానికి అతని తల్లి, సరే కానీ ముందు ఓ ఆట ఆడుదామా? ఆ తర్వాత నీకు సమాధానం చెప్తాను, సరేనా? పిల్లవాడు అతని సమాధానం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు కాబట్టి అంగీకరించాడు. తల్లి కొనసాగించింది, బాబు, ఈరోజు నువ్వు ఈ గదిలోనే ఉండాలి. నేను నీకు ఇష్టమైన బొమ్మలు, ఆహారం మరియు నీకు నచ్చినవన్నీ అందిస్తాను. పిల్లవాడు చాలా ఉత్సాహంగా సంతోషంగా అంగీకరించాడు. మరియు నేను నిజంగా ప్రతిదీ పొందుతానా అని అడిగాడు. అతని తల్లి నవ్వి, అవును, కానీ ఒకటి షరతు, నీవు ఈ గదిలోంచి బయటకు రాకూడదు. షరతుకు ఒప్పుకుంటావా? పిల్లవాడు అందుకు అంగీకరించి, అమ్మా, నేను గది నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు. నేను గదిలో చాలా సంతోషంగా ఉంటాను. నాకు నచ్చినవన్నీ నేను పొందుతాను. నేను గది బయటకు రావాలని ఎందుకు ఆలోచిస్తాను? అమ్మ తన కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి, సరే, ఇప్పుడు నువ్వు గదిలోనే ఉండి ఎంజాయ్ చేయి అంది. 1 గంట తర్వాత ఆ తల్లి తన కొడుకు స్నేహితులను వారి ఇంట్లో ఆడుకోవడానికి పిలిచింది. కొడుకు వారిని చూస్తాడు, కానీ అతను గదిలో ఆడుతూ ఆనందిస్తున్నందున పట్టించుకోడు. 3 గంటల తర్వాత పిల్లవాడు అలసిపోయి గది నుండి బయటకు రావాలని అనుకుంటాడు. కానీ తల్లి, లేదు బాబు అని చెప్పి, నీకు ఇంకా ఏమి కావాలో చెప్పు, నేను నీకు ఇస్తాను, కానీ నీవు గది నుండి బయటకు రాలేవు. అది విన్న పిల్లవాడు దిగులుపడి 1 గంట తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. నాకేమీ అవసరం లేదమ్మా, ఈ గదిలోంచి బయటకు వచ్చి నాకు నచ్చిన విధంగా ఆనందించాలనుకుంటున్నాను. నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను బయటకి రానివ్వు. తల్లి బాబుని గది బయటకు తీసుకొచ్చి, బాబు, ఏమి జరిగింది? నేను నీకు అన్నీ ఇచ్చాను. నేను నీతోనే ఉన్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, బాగా చూసుకుంటున్నాను. ఇంకా బాధ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? అప్పుడు పిల్లవాడు కన్నీళ్లతో సమాధానం ఇస్తూ, అమ్మ, ఇది ఎలాంటి ప్రేమ మరియు చూసుకోవడం? నాకు నచ్చనిది నేను చేయలేను. మీరు సృష్టించిన ఈ సరిహద్దు నుండి నేను బయటకు వెళ్ళలేను. నాకు చిలుకలాగా బోనులో ఉన్నట్లు అనిపించింది మరియు నేను ఎందుకు ఏడ్చానని నన్ను అడుగుతున్నావు. అప్పుడు తల్లి చిరునవ్వుతో, నీ సమాధానం నీకు లభించిందని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఆ చిలుకను ప్రేమించావు. అది నీతో ఉండడం వల్ల నీకు సంతోషం కలుగుతుంది, కాబట్టి నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు. దానికి అన్నీ ఇస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ చిలుకకి అది అవసరం లేదు. చిలుక ఆకాశంలో ఎగరాలని కోరుకుంటుంది, తన స్వేచ్ఛను ఆస్వాదించాలనుకుంటుంది. చిలుకకు ప్రతిదీ ఇస్తున్నానని, ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నువ్వు దాని స్వేచ్ఛను తీసుకుంటున్నావు. దాని కోణం నుండి ఆలోచించకుండా నీతో సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. బాబు, మనం తరచుగా ఈ తప్పు చేస్తాం. మనం ఒక వ్యక్తికి చాలా ఇస్తున్నామని, అతన్ని చాలా ప్రేమిస్తున్నామని అనుకుంటాం, మరి ఆ వ్యక్తి ఎందుకు సంతోషంగా లేడు అని ప్రశ్నించుకుంటాం. మీకు తెలుసా, ఈ పంజరం తెరిచి ఎగరడానికి అనుమతించండి. ఆ చిలుక మీ వద్దకు తిరిగి వస్తుందో లేదో చూడండి. బహుశా అది వెళ్ళకపోవచ్చు, కానీ మనం ఎప్పుడైతే పట్టుకుంటామో చిలుక వదిలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అది నిజంగా నిన్ను ప్రేమిస్తే దానికి ఏ పంజరం అవసరం లేదు, ఏ పంజరం దాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను అని తల్లి పిల్లవాడితో అన్నది. అవతలి వ్యక్తిని సంతోషంగా చూడగలిగినప్పుడు మరియు వారు కోరుకున్నట్లే చేయగలిగేటప్పుడు నిజమైన ప్రేమ. ప్రేమించిన వ్యక్తికి స్వేచ్ఛను ప్రేమతో ఇవ్వండి. పంజరం నుండి ఎగిరిన పక్షి కూడా తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.